ఆంధ్ర సూర్యప్రకాశ్రావు మెల్లిపాక. అందరూ కూడా భారతదేశంలో ఏ మూలం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, దినసరి కూలీలు కానీ, ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా మీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని మీరు ఓటు వేయడానికి వచ్చి మీ ప్రాంతాల్లో మీ ముఖ్యమైన మీరు నమ్మకమైన అభ్యర్థులకు మీరు ఓటు వేయండి. నేను ఏ పార్టీకి కూడా ఇచ్చేయట్లేదు. కాకపోతే ఓటు అనేది మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లోని ఓటు వాక్ స్వతంత్రం చాలా ముఖ్యమైనవి. ఏదైనా మాట్లాడచ్చు, కానీ ఎవరిని కూడా కించపరిచేటట్టుగా మాట్లాడకండి. కానీ ఏ తప్పున్నా తప్పుని మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఆ తప్పుని చూపించి వేలెత్తి చూపించండి, తప్పు లేదు. కానీ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటు వేయకపోతే మన భారతదేశ జనాభాలో మీరు లెక్కలో లేనట్టుగా. మీరు ఓటు వేయడానికి మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఎలాగైతే సొంత ఖర్చులు పెట్టుకుని వస్తారో అలాగే మీరు ఈ ఓటు వేయడానికి ఓటు అనేది ఒక మహాయజ్ఞం. ఓట్ల పండుగ అనేది మహాయజ్ఞం. పెద్ద పండుగ కన్నా చాలా పెద్ద పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం మిస్ అయితే వచ్చే సంవత్సరం వస్తాం, కానీ 5 సంవత్సరాలకు వస్తుంది ఓట్ల పండుగ. మీ జీవితాన్ని, మీ తల్లిదండ్రుల జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని అన్నిటినీ మార్చేది ఓట్ల పండుగ. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎన్ఆర్ఐలు చాలామంది వచ్చారని విన్నాను. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా మంచి నాయకుడిని మీ ఏ ఉద్దేశంతో వస్తే ఆ నాయకుడికి ఓటు వేయండి. ఓటు వేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను ఎవరి పిల్లవాళ్ళకి దేనికి లొంగకుండా చిన్న పాన్ షాప్ నడుపుకుంటూ నా పిల్లల్ని కూడా అదే దారిలో నడుపుతున్నాను. నా పిల్లల్ని సత్యమే వజైతే అనే ఒక ధర్మం కొలిది, ఒక బ్రాహ్మణుడిగా ధర్మం కొలిది, సర్వే జన సుఖినో భవంతు అని ఒక న్యాయం కొలిది, అందరూ బాగుంటే నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి అనేసి ఉద్దేశంతో మా పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాను. ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని అదే నేర్పండి. మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. మనం వంకర మార్గంలో వెళ్తే మన పిల్లలు అదే వంకర మార్గంలో వెళ్తారు. కాబట్టి మీ అందరూ ఓటర్ మహాశయులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామంది ఓటు వేయకపోతే ఏమవుద్ది అనుకుంటున్నారు, కానీ 5 సంవత్సరాలు ఈ సంవత్సరం ఓటేయడు, వచ్చేసారి కూడా ఓటేయడు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు అయ్యేసరికి పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మంచి నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడిని ఎన్నుకున్న తర్వాత మనకు అడిగే హక్కు కావాలంటే మనం ఓటుకి ఈ ₹1 కూడా తీసుకోకుండా ఇచ్చేవాడిని మనం అజమానిషి చేయాలి. నువ్వు ఎందుకు డబ్బులు ఇస్తున్నావు, మాది మా హక్కు, మేము వేస్తాం, మంచి నాయకుడిని ఎన్నుకుంటాం అనేసి. కానీ ఈరోజు భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా అది కనబట్టలేదు. ఇది ఒక ప్రక్రియ అయిపోయింది, నిరంతర ప్రక్రియ అయిపోయింది. మొన్న తెలంగాణ బై ఎలక్షన్లో మాకు డబ్బులు ఇవ్వలేదని టీవీలో నాకు చూసేసరికి ఆశ్చర్యం వేసింది. ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వలేదని రోడ్డు మీదకి వచ్చి గోల పెడుతుంటే టీవీలో చూసేసరికి వాళ్ళ మీద ఎన్నికల సంఘం ఏమి తీసుకుంది, ఏ చర్యలు తీసుకుంది? డబ్బు అడిగి రోడ్డు మీదకి వచ్చి ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు ఆ డబ్బు అడిగేవాడిని లోన్ వేస్తే ఇచ్చేవాడు కూడా భయపడతాడు. అందుకని మీ అందరూ కూడా, నేను డబ్బు గురించి దీని గురించి కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకోండి. మన ఇంట్లో బోల్డ్ ఖర్చులు పెడతాం. ఒక ఓటు వేయడానికి మనం 5 సంవత్సరాలు నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, నీ భారతదేశ భవిష్యత్తు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మీరు కాపాడుతారని ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశంలో కానీ ఇంకా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు రాగలిగిన వాళ్ళందరూ కూడా వచ్చి మీ ఇష్టం వచ్చిన నాయకుడిని, ఏ నాయకుడి అనట్లేదు, మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోండి. మీ ప్రాంతాల్లోని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం, కానీ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం అయిపోయింది. ఈరోజు పులిటిపెట్ల కిందకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ని ఒక 4 సంవత్సరాలు మహానుభావుడు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. ఆయన చేసినప్పుడు ఏదో అలా వెళ్ళింది. ఈయన వచ్చిన తర్వాత ఇలా వెళ్తుంది. ఎవరు చేస్తే ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి ఏ నాయకుడైతే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో భారతదేశం నిలబడగలడో ఆ నాయకుడిని ఎన్నుకోండి. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి.
కామెంట్ పెట్టండి. మీ ఏ కామెంట్ పెట్టినా మీకు తిరిగి కామెంట్ మాత్రం నేను పెట్టను. మీ కామెంట్లో ఉన్న మీరు ఎందుకు ఇలా కామెంట్ పెట్టారో ఆ కామెంట్ నేనేమైనా తప్పుగా మాట్లాడితే నేను దాన్ని ఇచ్చేసుకోవడానికి చూస్తాను. ఎందుకంటే నేను తప్పు మాట్లాడానేమో అనేసి నేను తెలుసుకోవడానికి చూస్తాను. ఎవరికి కూడా తిరిగి కామెంట్ పెట్టను. మీరు తప్పుగా పెట్టారని నా మనసుకు అనిపించిన దానికి ఏంటి మూలం ఏంటి, ఎందుకు తప్పుగా పెట్టాడని ఆలోచిస్తాను తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎవరు ఏ కామెంట్ పెట్టినా నేను నాలో నేను ఆలోచించుకుంటాను తప్ప మీకు కామెంట్ పెట్టను. దయచేసి నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి ధనిక కుటుంబం నుంచి నిరుపేదలాగా వచ్చాను. గాజువాక ధనిక కుటుంబం, 150 ఎకరాల కుటుంబం ఆసామి. నేను ధనిక కుటుంబం అలాగా గాజువాక నుంచి చాలా కట్టుబట్టలతో వచ్చాను. నేను కష్టపడ్డాను, నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. అది ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రమతో మీరు బతకాలి, ఎవరో ఇచ్చే డబ్బులతో బతకూడదనే ఒక ఆవేదన నాలో ఉంది కాబట్టిగా ఈ వీడియోలు చేస్తున్నాను. మీ ప్రేక్షకులు మీరు చూసిన వాళ్ళు ఎవరికైనా నా వీడియో తప్పుగా అనిపిస్తే క్షమించండి. లేదు బాగుందంటే మంచి కామెంట్ పెట్టండి, లేదా బాగోలేదంటే మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మీకు తిరిగి రిప్లై ఏ కామెంట్ కూడా నేను పెట్టను. మీరు ఆ కామెంట్ పెట్టిన దానికి మూలాలు వెతుక్కుంటాను. నేను ఎందుకు పెట్టారని వెతుక్కొని ఆ కామెంట్కి నా వీడియో రూపంలో చెప్తాను. బాయ్ బాయ్. మీ అందరూ కూడా కంపల్సరీ రేపు 13వ తారీఖు జరిగే ఓట్లలోనే ప్రతి ఒక్కరూ 90% ఓట్లు పోల్ అవ్వాలి. అదే నా లక్ష్యం. మీ నచ్చిన నాయకుడిని ఎన్నుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.